ఏదో విజయోత్సవ సభ అనుకుంటా. సో ఈ సభ పెట్టి యాజ్ యూజువల్గా మీ స్టైల్లో మీరు స్పీచ్ దంచారు. అన్ని 100 కోట్లు ఇస్తాం, ఇన్ని 100 కోట్లు ఇస్తాం, పొడుస్తాం, ఎరగదీస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మీరు నిన్న ఈ సభ పెట్టారు. పాలమూరు బిడ్డగా అభివృద్ధి చేసి చూపిస్తారంట. ఇంకెప్పుడు చూపిస్తారో మరి. బూరుగుల తర్వాత నాకే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఏం చేశారు? దశాబ్దాల జిల్లా కరువును పారదోలుతా. ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కరువులోనే ఉంది ఆ జిల్లా. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో తీవ్ర నిర్లక్ష్యం. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తా. మక్తల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. అందుకే మక్తల్ నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు. 8 కోట్లతో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం. 25 కోట్లతో మక్తల్ మున్సిపాలిటీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం. మక్తల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇవన్నీ అయ్యే పనులేనా? ఇందులో ఒక్కటన్నా అయ్యే పని ఉందా? ముందుకెళ్ళే పని ఉందా ఒకటైనా? స్పీచ్లు ఏమంటే దంచుతా, నేను గంట దంచుతా, నేను కూడా దంచుతా, నేను తెలంగాణకి బీచ్ని తీసుకొస్తాను, తెలంగాణకి హిమాలయ పర్వతాలు తీసుకొస్తాను, తెలంగాణలో ఎవరెస్ట్ పెడతా, నేను ఎవరెస్ట్ మసాలా కదండి, ఎవరెస్ట్ శిఖరం తెలంగాణలో పెట్టిస్తా, నేను హాలీవుడ్ని తెలంగాణలో తీసుకొస్తా, నేను తెలంగాణలో బోర్ వేస్తే మంచినీళ్ళు వచ్చేలా చేస్తా, నేను కృష్ణా గోదావరిని తెలంగాణ మధ్యలో పెడతా, నేను హైదరాబాద్కి తీసుకొస్తా, నేను ఇట్లాంటివి చాలా చెప్తాను. నేను కూడా స్పేస్ సెంటర్ కడదాం హైదరాబాద్లో, బోర్డు చెప్తాను. నేను కూడా చెప్పమంటే ఈ వదిలితే వాళ్ళు మొత్తం చెప్తాను. నేను చేసేది ఏంటి మరి? మీరు వచ్చిన ఈ నిన్న కూడా చెప్తున్నారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించాం మేము అని చెప్తున్నారు. నిన్న కూడా మీరు నాకు తెలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని చోట్ల ప్రారంభించారండి? 3 చోట్ల. ఇదిగో మళ్ళీ ఈ డైలాగ్ చూడండి. ఈ డైలాగులు భలే కోపం వస్తూ ఉంటాయి నాకు. నాణ్యమైన విద్య అందని వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 90% మంది ఉన్నారు. ప్రతి పేద విద్యార్థికి మంచి బోధన అందాలని నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. విద్యతోనే గుణవంతులు శ్రీమంతులు అవుతారు. రాష్ట్ర గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు తెలంగాణ గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నాం. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పడానికి ఏమన్నా మీకు ఏమనిపించదా ముఖ్యమంత్రి గారు? మీకు ఆ మాట చెప్తున్నప్పుడు 200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతున్నా అని చెప్తున్నప్పుడు మీకు అరే అంతఃకరణ శుద్ధి అని ఒకటి ఉంటుంది చూసారా? అరే నేను అబద్ధాలు చెప్తున్నాను, 200 కోట్లు కాదు కదా, ఇంతవరకు ₹1 కోటి కూడా కేటాయించలేదు దానికి అసలు డిపిఆర్లే అవ్వలేదు దానికి. కేవలం 3 చోట్ల, మీ కొడంగల్లో ఒకటి, తుంగతుర్తి, ఇంకెక్కడో ఖమ్మం అనుకుంటా, బహుశా ఎక్కడో 3 చోట్ల దానికి దాన్ని ఏమంటారు పునాది రాయేశారు, శిలాఫలకం పెట్టారు. అంతకుమించి అక్కడ 10 నెలలు అయింది మేము జరిగి, అంతకుమించి అక్కడ ఒక అడుగు ముందుకెళ్ళలేదు. మేము కట్టే 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పూర్తవ్వాలంటే 5-6 ఏళ్ళు పట్టిద్ది. ఈలోపు ఒక 2-3 తరాలు వాళ్ళ విద్యార్థుల జీవితం నాశనం అయిపోద్ది అని మీకేం అనిపించదా?